సెంటర్ నేను మీకు నోట్స్ ఇస్తాను, అది చదవండి. నేను ప్రిపేర్ చేశాను ఆల్రెడీ. ఓకే. రికార్డింగ్ ఆన్లో ఉందా? ఎంఎస్ వర్డ్ ఫార్మాట్. కాస్ట్ సెంటర్ క్రియేషన్. మనం కాస్ట్ సెంటర్ క్రియేట్ చేసాం నాగరాజ్, చేసాం కదా? కాస్ట్ సెంటర్ అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఈస్ మీన్ బై కాస్ట్ సెంటర్ స్టాండర్డ్ హైరార్కీ? మన కాస్ట్ సెంటర్ ఏ కీ కోడ్ లో చేసాము? KS01 వెళ్ళండి. OKKP కదా, OKKP మనం ఆల్రెడీ చేసాం. ఫస్ట్ కాన్ఫిగరేషన్ చేసాం. కాస్ట్ సెంటర్ క్రియేట్ చేస్తాం మనం. OKKP కంటిన్యూ చేయండి. సో ఇక్కడ మీ కంట్రోలింగ్ ఏరియా ఏమి ఇచ్చారు? పొజిషన్కి వెళ్ళండి. KS01 లో క్రియేట్ చేసాం అనుకుంటా సార్. సరే, మీ కంట్రోలింగ్ ఏరియా ఏమి ఇచ్చారు ఇవ్వండి. దానిపైన డబుల్ క్లిక్ చేయండి. ఇది మనం క్రియేట్ చేస్తాం. వాట్ ఈస్ మీన్ బై కాస్ట్ సెంటర్ స్టాండర్డ్ హైరార్కీ? కాస్ట్ సెంటర్ స్టాండర్డ్ హైరార్కీ అంటే కాస్ట్ సెంటర్ స్టాండర్డ్ హైరార్కీ ఇట్ ఈస్ బ్రిడ్జ్ బిట్వీన్ కంట్రోలింగ్ ఏరియా అండ్ కాస్ట్ సెంటర్. Under the cost center standard hierarchy, we will assign cost centers. Cost centers ni assign chestam. Cost center hierarchy under lo మనం cost centers ni assign చేస్తాము. అంతే కదా? ఒక పని చేద్దాం. కంట్రోలింగ్ ఏరియాలో కాస్ట్ సెంటర్ ఇదే కదా మన కాస్ట్ సెంటర్ హైరార్కీ. 99CA_COST. ఓకే. కాస్ట్ సెంటర్ అంటే మీనింగ్ ఏంటి? కాస్ట్ సెంటర్ మీన్స్ డిపార్ట్మెంట్ ఇన్ CO. కాస్ట్ సెంటర్ అంటే ఏంటి? డిపార్ట్మెంట్. కాస్ట్ సెంటర్ ఈజ్ నథింగ్ బట్ డిపార్ట్మెంట్ ఇన్ CO. FI డిపార్ట్మెంట్ అంటే ఫంక్షనల్ ఏరియా. CO కాస్ట్ సెంటర్ అంటే డిపార్ట్మెంట్. కాస్ట్ సెంటర్ అంటే డిపార్ట్మెంట్ అని అర్థం. ఓకేనా? నెక్స్ట్ మీరు పని చేయండి. KS01 ఇక్కడ కంట్రోలింగ్ ఏరియా మంది ఉందా? ఓకే. మందు లేకపోతే ఏం చేయాలి?
పైన చూడండి, పైన ఒక ఆప్షన్ ఉంటుంది ఇక్కడ మనకి ఎక్స్ట్రాక్ట్ లో ఆప్షన్ ఉంటుంది చూడండి. సెట్ కంట్రోలింగ్ ఏరియాకి వెళ్ళి మార్చుకోవాలి. ఓకే, మీ కంట్రోలింగ్ ఏరియా వచ్చేస్తుంది. డిపార్ట్మెంట్ కాస్ట్ సెంటర్ అంటే డిపార్ట్మెంట్ DEP_A. ఓకే, DEP_A. కాస్ట్ సెంటర్ అంటే డిపార్ట్మెంట్ ఏ ఇవ్వండి. కింద వ్యాలిడేట్ ఈరోజు డేట్ ఇవ్వండి. ఎంటర్ చేయండి. వంశీ, నేను క్లాస్లో ఉన్నా వంశీ, తర్వాత చేయమ్మా, ఒక హాఫ్ అన్ అవర్లో చేయి. ఇక్కడ నేమ్ డిపార్ట్మెంట్ ఏ, నేమ్ షార్ట్ కట్ అది 2 ఇవ్వండి. నేమ్ దగ్గర డిపార్ట్మెంట్ ఏ అని టైప్ చేయండి నాగరాజ్. కింద కూడా డిపార్ట్మెంట్ ఏ. రెస్పాన్సిబుల్ పర్సన్ ఏదైనా ఇవ్వండి. నెక్స్ట్ కాస్ట్ సెంటర్ కేటగిరీ డిపార్ట్మెంట్ ఏమి ఇచ్చారు? డిపార్ట్మెంట్ ఏం అవసరం లేదు. కాస్ట్ సెంటర్ కేటగిరీ ఉందా? డ్రాప్ డౌన్ చేయండి. ప్రొడక్షన్ అంటే ఎఫ్ ఇవ్వండి. కాస్ట్ సెంటర్ హైరార్కీ ఏం క్రియేట్ చేసాము? కాస్ట్ సెంటర్ హైరార్కీ ఏం క్రియేట్ చేసాము? ఇదే కదా, జస్ట్ క్లిక్ చేస్తే వస్తుంది. నెక్స్ట్ కంపెనీ కోడ్, బిజినెస్ ఏరియా కంపెనీ కోడ్ ఇవ్వండి. కంపెనీ కోడ్ లేదు ఇక్కడ. బిజినెస్ ఏరియా ఇవ్వండి. పైన బిజినెస్ ఏరియా ఇవ్వాలి. బిజినెస్ ఏరియా నాగరాజ్ ఏమైంది? వెయిట్ హైదరాబాద్ ఇవ్వండి. బిజినెస్ ప్రాఫిట్ సెంటర్ ఏం క్రియేట్ చేశారు? స్టీల్ షీట్ ప్రాఫిట్ సెంటర్. ఇవన్నీ ఇవ్వాలి. ఇచ్చారా? సేవ్ చేయండి. క్రియేట్ అయ్యింది. కాస్ట్ సెంటర్ హ్యాస్ బీన్ క్రియేటెడ్. నోట్ చేసుకోండి. కాస్ట్ సెంటర్ అంటే డిపార్ట్మెంట్. ఇట్ ఈస్ నథింగ్ బట్ డిపార్ట్మెంట్. ఇచ్చారా? నెక్స్ట్ ఇంకో కాస్ట్ సెంటర్ క్రియేట్ చేద్దాం. డిపార్ట్మెంట్ బి. కాస్ట్ సెంటర్ అంటే డిపార్ట్మెంట్ బి ఇవ్వండి. కింద డేట్ ఇవ్వండి. డిస్క్రిప్షన్ డిపార్ట్మెంట్ బి. సర్వీస్ కాస్ట్ సెంటర్ ఎఫ్ తీసేయండి. సర్వీస్ కాస్ట్ సెంటర్ తీసుకోండి. హెచ్ అనుకుంటా. కాస్ట్ సెంటర్ హైరార్కీ బిజినెస్ ఏరియా, హైదరాబాద్ బిజినెస్ ఏరియా, కరెన్సీ, స్టీల్ షీట్ ప్రాఫిట్ సెంటర్. ఓకే, సేవ్ చేయండి.
నోట్ చేసుకోండి. హలో, ఐఎమ్ సారీ, కాస్ట్ సెంటర్ క్రియేట్ చేసాం కదా. కాస్ట్ సెంటర్ గ్రూప్ క్రియేషన్, కాస్ట్, వాట్ ఇట్ మీన్ బై కాస్ట్ ఎలిమెంట్ గ్రూప్, ఐఎమ్ సారీ, కాస్ట్ సెంటర్ గ్రూప్ క్రియేషన్ నోట్ చేయండి. కాస్ట్ ఎలిమెంట్ గ్రూప్ యూజ్డ్ బై కాస్ట్ ఎలిమెంట్ రిపోర్టింగ్ పర్పస్. కాస్ట్ ఎలిమెంట్ రిపోర్టింగ్ పర్పస్ మనకు వస్తుంది. మనం 2 కాస్ట్ సెంటర్స్ క్రియేట్ చేసాం. ఏం క్రియేట్ చేసాము? డిపార్ట్మెంట్ ఏ, డిపార్ట్మెంట్ బి, ఈ రెండింటినీ కలిపి ఒక గ్రూప్ కింద క్రియేట్ చేస్తాం. డిపార్ట్మెంట్ ఏ, డిపార్ట్మెంట్ బి, ఈ రెండింటినీ ఒక గ్రూప్ కింద క్రియేట్ చేస్తాం. కాస్ట్ సెంటర్ కాస్ట్ ఎలిమెంట్ గ్రూప్ యూజ్డ్ బై కాస్ట్ ఎలిమెంట్ రిపోర్టింగ్ పర్పస్. రిపోర్టింగ్ పర్పస్ ఉపయోగపడుతుంది. ఏ అండ్ బి రెండు ఉన్నాయి. కాస్ట్ సెంటర్స్ ని కాస్ట్ సెంటర్ గ్రూప్ కి అసైన్ చేస్తాం. ఓకేనా? సో కాస్ట్ సెంటర్స్ ఇవన్నీ కూడా గ్రూప్ క్రియేట్ చేసి రిపోర్టింగ్ పర్పస్ ఉపయోగపడుతుంది. ఓకేనా? KSH1 లేదంటే పాత్ ద్వారా వెళ్దామంటే వెళ్ళండి. KSH1 ఇక్కడ కాస్ట్ సెంటర్ గ్రూప్ ఏమి ఇద్దాము? మీ కంపెనీకి 2 లెటర్స్ ఇవ్వండి. CG, AMCG, లేదంటే మీ ఇష్టం, మీరే ఏమైనా తీసుకోవచ్చు. ఎంటర్ చేయండి. ఇక్కడ ఏమిస్తారు? కాస్ట్ సెంటర్ గ్రూప్. కాస్ట్ సెంటర్ గ్రూప్ ఎంటర్. ఎంటర్ చేసి దాన్ని సెలెక్ట్ చేసుకోండి. కాస్ట్ సెంటర్ గ్రూప్ ని సెలెక్ట్ చేశారా? క్రియేట్ సెంటర్. క్రింద DEP_A ఎంటర్. DEP_A DEP_B నా డ్రాప్ డౌన్ చేయండి. కనిపిస్తుందా? డ్రాప్ డౌన్ చేయాలనుకుంటా, వస్తుందో రాదో డ్రాప్ డౌన్ చేసి చూడండి. ఏ కింద బి ఇవ్వండి. ఎంటర్ చేయండి. సేవ్ చేయండి. సో డిపార్ట్మెంట్ ఏ ఎగ్జిక్యూట్ చేస్తే డిపార్ట్మెంట్ ఏ రిపోర్ట్స్ వస్తాయి. ఇఫ్ యూ కెన్ ఎగ్జిక్యూట్ ది డిపార్ట్మెంట్ బి, యూ విల్ గెట్ ది డిపార్ట్మెంట్ బి. అలా కాకుండా ఇఫ్ యూ కెన్ ఎగ్జిక్యూట్ ది కాస్ట్ సెంటర్ గ్రూప్ ని బేస్ గా చేసుకుని చేస్తే ఏమవుతుంది? కాస్ట్ సెంటర్ గ్రూప్ ని బేస్ గా చేస్తే ఏమవుతుంది?
అన్నీ వచ్చేస్తాయి. ఏ అండ్ బి రెండు వచ్చేస్తాయి. ఓకేనా? ఏ అండ్ బి రెండు కూడా గ్రూప్ వైజ్ వచ్చేస్తుంది. నెక్స్ట్ మనం ఏమేమి క్రియేట్ చేసాము? ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెన్సెస్ నెంబర్ ఎంత? డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్ బి కూడా క్రియేట్ చేస్తాం కదా. డిపార్ట్మెంట్ ఏ నెంబర్ ఎంత, డిపార్ట్మెంట్ బి నెంబర్ ఎంత? నెంబర్ లేదు ఇక్కడ. ఓకే, నో ఇష్యూ. సరే, FB 50 కి ఎంట్రీ పోస్ట్ చేద్దాం. డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. డ్రాప్ డౌన్ చేయండి. డ్రాప్ డౌన్ చేసి ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ డేటా 2 క్యాష్ తీసుకోండి. ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెన్సెస్ డెబిట్ చేసి 20,000 ఇవ్వండి. 20 lakhs, 2 lakhs ఇవ్వండి. 2 క్యాష్. రైట్ సైడ్ బిజినెస్ ఏరియా అండ్ కాస్ట్ సెంటర్ డిపార్ట్మెంట్ ఏ ఇవ్వాలి. డిపార్ట్మెంట్ ఏ ఎంటర్ చేయండి. ఎంటర్ నో అమౌంట్ టోల్ రెస్టేజ్ ఎంటర్ ఫర్ ది కంపెనీ కూడా అంట. ఓబీ 50 న్యూ సెషన్ తీసిన OB 57కి వెళ్ళండి. పొజిషన్కి వెళ్ళి మీ టోలరెన్స్ గ్రూప్ మీ నేమ్ యూజర్ నేమ్ ఇవ్వండి. ఏదైనా టోలరెన్స్ గ్రూప్ ఉంటే తీసేయండి, అది ఎవరు ఇచ్చారు, అది అవసరం లేదు, సేవ్ చేయండి. ఇది ఎంటీగా ఉండాలి. S4 HANA సర్వర్ అయితే. ECC అయితే మన టోలరెన్స్ ఇస్తాం కదా. సిమ్యులేట్ చేయండి, వెళ్ళి అక్కడికి ఎంటర్ చేయండి. ఎంటర్ 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 లేదంటే ఫస్ట్ నుంచి ఇవ్వాలి. ఇంకా బిజినెస్ ఏరియా డిపార్ట్మెంట్ ఏ. ఎంటర్ సిమ్యులేట్. బిజినెస్ ఏరియా చూడండి. బిజినెస్ ఏరియా నాట్ పర్మిటెడ్. ఏది ఇచ్చారు మీరు? అది తీసేయండి. కొన్ని బిజినెస్ ఏరియా తీసేయండి. ఎంటర్ చేయండి. AMHB ఇచ్చారు మీకు. సిమ్యులేట్ చేయండి. పోస్ట్ చేయండి. గో టు డాక్యుమెంట్ నెంబర్ అంతా చూడండి. 33. నెక్స్ట్ FB 50కి వెళ్ళి మళ్ళీ ఇంకోటి చేయండి. డిపార్ట్మెంట్ B కూడా పోస్ట్ చేయండి.
Transport expenses accounted to cash. Business area wali. Cost center. Enter. Simulate post. Okay, fine. So FI reports ఎలా ఉన్నాయి ఇప్పుడు మామూలుగా 33, 34 FI reports ఎలా వస్తాయి యాక్చువల్ గా F.01, FBL1N, FBL5N ఇట్లా ఉంటాయి ఆరాష్ FI reports. CO report ఎలా ఉంటుంది? CO report, CO డాక్యుమెంట్ ఇక్కడ యాక్చువల్ గా నోట్ చేసుకో ఈ పాయింట్ గుర్తుపెట్టుకో. KS D5 యాక్చువల్ కాస్ట్. ఇవి డాక్యుమెంట్స్ తయారు చేశాను, చాలా నీట్ గా చేశాను. కొన్ని అర్థం అవ్వకపోతే తెలుగులో కూడా రాశాను, అది మీకు యూజ్ అవుతుంది చూడండి. మీకు ఇస్తాను నాగరాజా, నేను ఎవరికి ఇవ్వను మీకు కాబట్టి ఇస్తున్నాను. KS B5 ఇచ్చానా? లేదంటే పాత్ ద్వారా కూడా వెళ్ళొచ్చు మనం. ఈ కూడా ఇస్తారా? KS B5 కింద వచ్చేసి డాక్యుమెంట్ నంబర్ కాదు, డాక్యుమెంట్ డేట్ ఇవ్వని చెప్తాను. డాక్యుమెంట్ డేట్ రావట్లేదు, ఇక్కడ డేట్ కూడా వస్తుంది. సరే, నంబర్ డాక్యుమెంట్ డేట్ లేదండి ఇక్కడ. డాక్యుమెంట్ నంబర్ దగ్గర నెంబర్ ఇవ్వండి. ఎగ్జిక్యూట్ చేయండి నారాజ్. రిపోర్ట్ రాలేదు, బాక్కెళ్ళు. కంట్రోలింగ్ ఏరియా, డాక్యుమెంట్ నెంబర్, మోర్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి డేట్ ఏమైనా డాక్యుమెంట్ నంబర్ ఏమైనా ఉందా చూడు. డాక్యుమెంట్ డేట్ ఉందని చూడు నారాజ్, కింద మోర్ సెట్టింగ్స్ ఉంది చూడు. సరే, డాక్యుమెంట్ నెంబర్ రిమూవ్ చేసేసి ఎగ్జిక్యూట్ చేయను. ఇక్కడ రిపోర్ట్ వస్తుంది మనకి. ఏంటి కూడా ఇచ్చావు? KS B5 కరెక్టే ఉంది కదా? కంట్రోలింగ్ ఏరియా కరెక్టే ఉందా? KS B5 నాగరాజ్ కరెక్టే ఉంది. KS B5 డైరెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేయి. ఇక్కడ డాక్యుమెంట్ నెంబర్ దగ్గర డ్రాప్ డౌన్ చేయి నాగరాజ్, ఒక ఆప్షన్ వస్తుంది యాక్చువల్గా అక్కడ ఇవ్వాలనుకుంటున్నా. ఇలా వస్తుంది, వెరీ గుడ్. ఇక్కడ డ్రాప్ డౌన్ చేస్తే డాక్యుమెంట్ డేట్, ఈరోజు డేటు ఇక్కడ ఇదే కరెక్ట్. డేట్ ఇచ్చి కంటిన్యూ చేయి. చూసావా, ఇవి డాక్యుమెంట్ నంబర్స్. డాక్యుమెంట్ నంబర్ ఇక్కడ ఏముంది? ఫస్ట్ ఏముంది ఇక్కడ మనకి 500, 600 వచ్చిందా? 500 పైన, దానిపైన డబల్ క్లిక్ చేయి నాగరాజ్. డబల్ క్లిక్ చేసావా? నెక్స్ట్ 2 దగ్గరికి వెళ్ళి, 2 దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా డ్రాప్ డౌన్ చేయి, ఇంకోటి వస్తుంది. కంటిన్యూ.
2 సెలెక్ట్ చేయి, ఇట్లా యాడ్ చేయాలి నాగరాజు, ఇదే ప్రాసెస్. ఎగ్జిక్యూట్ చేయి, ఎగ్జిక్యూట్. డిపార్ట్మెంట్ ఏ ఫస్ట్ ఒక డాక్యుమెంట్ నెంబర్, ఇలా నంబర్స్ ఇలానే వస్తాయి ఇది యాక్చువల్గా. ఇక్కడ డాక్యుమెంట్ నెంబర్ ఇక్కడ ఉంది 33, 34 అని చూసావు నాగరాజ్, ఇవే మనం పోస్ట్ చేస్తుంది. ఆ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసి డిపార్ట్మెంట్ ఏ ప్లస్ డిపార్ట్మెంట్ బి వస్తుంది, ఎంత వాల్యూ అనేది. డిపార్ట్మెంట్ ఏ ఇంకో ప్లస్ సింబల్ ఉంది చూడు, చూసావు ఫస్ట్ 2 lakhs పోస్ట్ చేసావు, తర్వాత ఎంత పోస్ట్ చేసావు 1 lakh పోస్ట్ చేసావు. ఇది నువ్వు పోస్ట్ చేస్తుంది. ఎఫ్ఐలో పోస్ట్ చేస్తాం, ఇది యాక్చువల్గా ఎఫ్ఐలో చేస్తాం. ది వాల్యూ షుడ్ బి రిఫ్లెక్టెడ్ ఆన్ సిఓ, సిఓలో కూడా రిఫ్లెక్ట్ అయింది. ఓకేనా? ఓకేనా? ఫస్ట్ డాక్యుమెంట్ నంబర్ ఉంది కదా, దానిపైన సెలెక్ట్ చేయి. ఐ వాంట్ టు చెక్ ఫస్ట్ డాక్యుమెంట్ ఎంట్రీ అప్డేట్స్. ఏం చేస్తున్నాం, సెలెక్ట్ చేసి పైన డాక్యుమెంట్ ఉంది దానిపైన క్లిక్ చేయి. అదే చూసా, ఇది పోస్ట్ చేసాం. సెకండ్ అలాగే డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేయి. ఇది సెకండ్ డాక్యుమెంట్. నెక్స్ట్ కాస్ట్ సెంటర్, కాస్ట్ సెంటర్ యాక్చువల్ లైన్ ఐటమ్ KSB1, KSB1. ఇక్కడ ఏముంది, మీ కంట్రోలింగ్ ఏరియా ఉంది, కాస్ట్ సెంటర్ ఏ తీసుకోండి, బి కదా, ఏ ఫస్ట్ ఏ చూసుకున్నాం, మీ కంట్రోలింగ్ ఏరియా కదా, ఇవ్వండి. కాస్ట్ సెంటర్ ఏముండాలి, ఏ తీసుకోండి. కింద ఎలిమెంట్స్ తీసేయండి, కింద కాస్ట్ ఎలిమెంట్ తీసేయండి, గ్రూప్ కూడా తీసేయండి. రిమూవ్ చేయి నాగరాజ్. కాస్ట్ సెంటర్ ఏ, డిపార్ట్మెంట్ ఏ, DEP_A. ఎగ్జిక్యూట్ చేయండి. ఇక్కడ రిపోర్ట్ వస్తుంది, రాలేదు మీకు ఎందుకని, బాకెళ్ళి నాగరాజ్. డిపార్ట్మెంట్ ఏ కాస్ట్ ఎలిమెంట్ తీసే, ఎలిమెంట్ అది అక్కడ ఎందుకు ఇచ్చావు, ఎలిమెంట్ 400 తీసే, ఎగ్జిక్యూట్ చేయి. రిపోర్ట్ డిపార్ట్మెంట్ ఏ రిపోర్ట్, బాకెళ్ళి డిపార్ట్మెంట్ బి తీసుకో. డిపార్ట్మెంట్ బి ఏ దగ్గరే ఇచ్చేయనారా, ఏ తర్వాత బి ఉంది కదా, రెండు వస్తాయి. ఇప్పుడు అక్కడ ఏ ఉంచు, అక్కడ ఏ ఉంచు, తర్వాత బి రెండు కలిపి డిపార్ట్మెంట్ బి ఎగ్జిక్యూట్ చేయి. కింద తీసి నెంబర్ తీసి చూసారా, చూసారా, అది రిపోర్ట్స్. మనం డిపార్ట్మెంట్ వైజ్ గా తీసుకున్నాం, మన డిపార్ట్మెంట్ కాస్ట్ సెంటర్ గ్రూప్ వైజ్ గా కూడా రిపోర్ట్స్ జనరేట్ చేయొచ్చు. కాస్ట్ సెంటర్ గ్రూప్ ఉంచండి, కింద బ్యాక్ వెళ్ళండి,
బ్యాక్ వెళ్ళి డిపార్ట్మెంట్ కాస్ట్ సెంటర్ ఏ కాస్ట్ సెంటర్ బి ఇవ్వట్లేదు, కాస్ట్ సెంటర్ గ్రూప్ ఇస్తున్నాం. దానిపైన పైన ఏబి తీసేయండి అంటే సెంటర్ వైజ్. ఇంతకుముందు కాస్ట్ సెంటర్ వైజ్ అన్నమాట, ఇక్కడ కాస్ట్ సెంటర్ గ్రూప్ వైజ్ అంటే రెండు కలిపి వస్తుంది రిపోర్ట్స్. ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా, ఏ అండ్ బి రెండు వచ్చేస్తుంది. అర్థమైందా నారాజ్? అర్థమైందా లేదా? ఓకే సార్. ఓకేనా? అది సంగతి. అయిపోయింది. రిపోర్ట్స్ సహా చేసాం. కాస్ట్ సెంటర్ అకౌంటింగ్, సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ అకౌంటింగ్, కాస్ట్ సెంటర్ అకౌంట్ రెండు చెప్పాను మీకు. నెక్స్ట్ ఇంటర్నల్ ఆర్డర్స్ చెప్తాను నెక్స్ట్. ఓకే, రేపు చెప్తా, ఈరోజు చెప్పను. ఇవన్నీ నేను ప్రిపేర్ అవ్వాలి, కానీ రికార్డింగ్ ఆఫ్ చేయండి. నేను నోట్స్